దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 4th January 2025. మీ అందరికీ యేసుప్రభు పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? సామెతలు 24వ అధ్యాయము 14వ వచనము. Proverbs chapter 24 and verse 14. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన యెడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగం కానేరదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని దేంతో కంపేర్ చేయబడుతుందంటే 13వ వచనంలో మనం చూసినట్లయితే తేనె నోటికి రుచిగా ఉంటుంది. అర్థమవుతుందండి? తేనె నోటికి రుచిగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది అనే మాట ఉంది. సో దాంతో కంపేర్ చేస్తూ నీ ఆత్మకు జ్ఞానము అట్టిది, తేనె వంటిది నీ ఆత్మకు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆత్మీయ పురుషుడివై ఉన్నావు. బాహ్యంగా కనపడుతున్న పురుషుడివి ఆత్మీయ పురుషుడివై ఉన్నావు. అందుకే పౌలు అంటాడు, నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, నా అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. కనుక నీ ఆంతర్య పురుషుడుకు తేనె వంటి రుచి ఏమిస్తుందో తెలుసా? జ్ఞానము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానము యేసుక్రీస్తు యందు గుప్తమై ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు, యేసుక్రీస్తు యొక్క మాటలు, యేసుక్రీస్తు యొక్క సత్యవాక్యమే మన ఆత్మను తృప్తిపరిచి మన ఆత్మను బలపరుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అది నీకు దొరికిన ఎడల నీ ముందుకు నీ జీవితం మంచిగా ఉంటుంది. అర్థమవుతుందండి? మీకు మంచి కలుగుతుంది, మీ ఆశ భంగము కాదంటున్నాడు. సో నీకు మంచి కలగాలంటే నీ ఆత్మకు తేనె వంటి జ్ఞానాన్ని పోషించాలి. ఇఫ్ యువర్ స్పిరిట్ ఈస్ ఫెడ్ విత్ wisdom, I want to tell you, everything will be a blessing to you. Let me read this in English. So shall knowledge of wisdom be unto thy soul. When thou hast found it, then there shall be a reward, and thy expectation shall not be cut off. Thy expectation shall not be cut off when you take in knowledge and wisdom to your spirit. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మ పోషణ ఏంటో గుర్తించి మీ ఆత్మను ఆ విధంగా పోషించినప్పుడు నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతావు, నీ ఆశ భంగము కాదని వాక్యంలో మనం చూస్తున్నాము. హిందీ में पढ़ेंगे, नीति वचन 24 अध्याय और 14 वचन पढ़ रहे हैं. इसी रीति बुद्धि भी तुझे वैसे ही मीठी लगेगी, यदि तू उसने पा जाएगा तो अंत में उसका फल भी मिलेगा और तेरी आशा ना टूटेगी. तेरी आशा ना टूटेगी. कब? जब आप बुद्धि को आपको मीठा लगे, जब बुद्धि को आपकी आत्मा, आपके प्राण के लिए आप देते हैं, तो आपकी आशा भंग नहीं होगी, आपके आशा पूरा हो जाएगा करके वचन में लिखा हुआ है. इसी रीति बुद्धि भी तुझे वैसे ही मीठा लगेगी, यदि तू उसे पा जाए, अंत में उसका फल आपको मिलेगा, अंत में आपका फल उसको मिलेगा. पर भाइयों बहनों, बुद्धि को आप स्वीकार करना चाहिए, क्योंकि आपकी प्राण के लिए, आपकी आत्मा के लिए वही मीठा है. నీ ఆత్మకు జ్ఞానమే తీపైనది, ఆహారమైనది, రుచికరమైనది. అప్పుడు నీ ఆశ భంగము కాదు, నీవు జీవితంలో వర్ధిల్లుతావు, ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుతావు. నీ ఆత్మ బలహీనంగా ఉండి ఈ లోకంలో నువ్వు వర్ధిల్లలేవు. కనుక క్షయమైన వాటి మీద కాదు, అక్షయమైన వాటి మీద నీ మనసును పెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పైనుండి వాటి మీద మీ మనసును పెట్టుడి, కానీ భూ సంబంధమైన మాట మీద మీ మనసును పెట్టవద్దు. ఈ జ్ఞానము పరసంబంధమైనది, పైనుంచి వచ్చినది. యాకోబు పత్రికలు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్నట్లయితే దేవుణ్ణి అడగవలను.
ఈ జ్ఞానమే నీ జీవితాన్ని నిలబెడుతుంది. కనుక ఈ జ్ఞానము నీ ఆత్మకు రుచికరమైనదిగా నువ్వు ఎంచినప్పుడు ఈ జ్ఞానము కొరకు నువ్వు సమస్తము నష్టముగా ఎంచుకుంటావు. ఈ జ్ఞానమును సంపాదించుకుంటకు సమస్తము నష్టముగా ఎంచుకుంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ మార్నింగ్ డివోషన్, హియరింగ్ టు దిస్ వర్డ్. హ్యావ్ ద టేస్ట్ ఫర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. దట్ ఈస్ ద ట్రూ ఫుడ్ ఫర్ యువర్ సోల్. నీ ఆత్మకు నిజమైన ఆహారము జ్ఞానమే. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీకు స్తోత్రములు నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి ఆత్మకు నిజమైన ఆహారము జ్ఞానమే. ఈరోజు నాయన వారికి జ్ఞానాన్ని నీవు దేవ జుర్రింపి చేస్తున్నందుకు స్తోత్రం. నీ జ్ఞానమును తినిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ బ్లెస్ చేస్తున్నాను ప్రభా. అనారోగ్యం వారందరిని కూడా మీరు ముట్టి దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన. దేవారక్షుడు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరే వారిని దీవించి బలపరిచి కాపాడడానికి స్తోత్రం. మంచి జాబ్స్తో వారిని తృప్తిపరచడానికి స్తోత్రం. బిజినెస్ అన్నింటిలో కూడా మీ తోడు దయచేసి కాపాడి దేవా అన్ని విషయాలు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. హాస్టల్స్లో చదువుకున్న వారిని కూడా దీవించి బలపరచండి అయ్యా. దేవా అన్ని విషయాల్లోనైనా వారిని నువ్వు తృప్తిపరచండి అయినా. వారి ఆశనైనా వారి జీవితంలో నెరవేర్చబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారిని దీవించండి. మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వారి పరిచయం అంతట్లో కూడా మీ తోడుకై స్తోత్రములు. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన దీవించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాణాలు క్షమించము. మన శోధనలు తెగక్కి తప్పించము. ఇక్కడ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికలను సహవాసము పాల్గొన్న మనందరితో, ప్రార్థన చేయబడిన అంశంతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.